హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సేవింగ్స్ చేసుకుంటున్నారు. అలాగే చాలామంది ఇన్వెస్ట్ కూడా చేయాలి అని ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు. బట్ ఎక్కడో ఎక్స్‌పర్టీస్ అడ్వైస్ తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నారు చాలామంది. అడ్వాంటేజెస్ ఏంటి ఎక్స్‌పర్టీస్ అడ్వైస్ తీసుకుంటే? ఇప్పుడు మేడం జనరల్‌గా ఎక్స్‌పర్టైజ్ దగ్గరికి ఎందుకొస్తారు? మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి. వాళ్ళకి తెలియక ఒక బేసికల్ నాలెడ్జ్ లేక ఎలా చేసుకోవాలని తెలియక వస్తుంటారు. మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేడం, ఎప్పుడైనా ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకునేటప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటి? సింపుల్ టర్మ్స్‌లో మనం మాట్లాడుకునేది ఏంటంటే, మనకి ఎంత ఇన్‌కమ్ వస్తుంది? మనకి ఎంత ఎక్స్‌పెన్సెస్ ఉంటుంది? మన ఏజ్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇవన్నీ చూసుకుంటూ ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఆ ప్లానింగ్ చేయలేకపోయినోళ్ళు ఇలాంటి ఎక్స్‌పర్ట్స్ దగ్గరకొస్తారు. ఎప్పుడైతే ఎక్స్‌పర్ట్స్ దగ్గరకొస్తారో ఇలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేయగలుగుతారు. మీ డబ్బుల్ని ఎక్కడెక్కడ పెట్టాలి అనేది ఇంపార్టెంట్. అది మ్యూచువల్ ఫండ్స్ అవనియండి, ఇన్సూరెన్స్ అన్నీ అవనియండి, లేకపోతే ఏదైనా టోటల్‌గా ఫ్యామిలీ యొక్క ప్లానింగ్. ఇది కాకుండా మేడం, ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొన్ని కాంప్లెక్స్ సిట్యుయేషన్స్ వస్తాయి. లైక్ ఎకనామిక్ కండిషన్స్ గానీ, గ్లోబల్ ఫ్యాక్టర్స్ గానీ, లేకపోతే ఇప్పుడు ట్రంప్ టారిఫ్ ఇది గానీ, లేకపోతే డాలర్ వీక్‌నెస్ గానీ, రూపీ డిప్రిషియేషన్ గానీ, ఇలాంటివి వచ్చేటప్పుడు ఏంటంటే చాలా వాలటైల్‌గా ఉంటుంది. మార్కెట్ అసలు చాలా కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉంటాయి. ఇలాంటి కాంప్లెక్స్ సిట్యుయేషన్స్‌లో ఒక ఎక్స్‌పర్ట్ గానీ మీతో పాటు ఉంటే మార్కెట్ చాలా వాలటైల్‌గా ఉందండి. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు లాస్ట్ 1, 2 మంత్స్ నుంచి చాలా వాలటైల్‌గా ఉంటుంది. ఇప్పుడేమో ఫ్లాట్‌గా క్లోజ్ అవుతుంది. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఒక ఎక్స్‌పర్ట్ ఉండేటప్పుడు ఏం చేయాలి ఇలాంటి సిట్యుయేషన్స్ అనేది చెప్పగలుగుతాం. ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఏమి ఉండదో వాళ్ళు ఒకవేళ డైరెక్ట్‌గా చేసుకున్నారనుకోండి, అక్కడ స్ట్రక్ అయిపోతారు. అక్కడ స్ట్రక్ అయిపోయినప్పుడు మళ్ళీ మాలాంటి అడ్వైజర్ దగ్గరికొచ్చి మాట్లాడడం, చెప్పడం, డిస్కషన్ చేయడం. మళ్ళీ ఏంటంటే ఒక కొన్ని సంవత్సరాలు అయిపోయిందనుకోండి, అప్పుడు మేము హెల్ప్ చేయలేము వాళ్ళకి. అదే మా దగ్గర ఫస్ట్ నుంచి ఉన్నారనుకోండి, మీకు మాకు క్లియర్‌గా తెలుస్తది. మీ గోల్ ఏంటి? మీ పాత్ ఏంటి? అసలు మీ రిస్క్‌లు ఏమేమి తీసుకున్నారు? సడెన్‌గా మధ్యన వచ్చి ఈ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు మేమేం చేయలేమండి. సో, ఎప్పుడైనా సరే ఒక ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ నుంచే ఒక ఎక్స్‌పర్ట్‌ని పెట్టుకొని చేసుకోవడం ఎప్పుడూ అడ్వైజబుల్. ఓకే. ఓకే. ఇది కాకుండా మేడం, డెసిషన్ మేకింగ్. డెసిషన్ మేకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వాళ్ళకి ఈరోజు మార్కెట్ డౌన్‌లో ఉంది. రేపు ఒక 1 ఇయర్ తర్వాత లేకపోతే 6 మంత్స్ తర్వాత వాళ్ళకి డబ్బులు కావాలి. సో, అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఒక డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నెక్స్ట్ 1 ఇయర్ ఉంది కదా టైము, నేను ఇంకా పెడతాను. మార్కెట్ పడ పెరుగుతుంది కదా! లేకపోతే పడుతుంది కదా! ఇంకా పడొచ్చు కదా! అంటే అమ్మేయాలా? ఉంచాలా? అనేది డెసిషన్ అనేది తీసుకోలేరు వాళ్ళు. సో, ఇలాంటి డెసిషన్ మేకింగ్ కూడా ఒక ఎక్స్‌పర్ట్ త్రూ వెళ్తే వాళ్ళు అడ్వైస్ చేయగలుగుతారు. తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ముందు ఇన్వెస్ట్ చేస్తుంటారు మేడం. రైట్? నేను రిస్క్ తీసుకుంటాను. నాకు ఎక్కువ రిటర్న్స్ కావాలి. నేను తీసుకుంటానని చెప్పి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత 1, 2, 3 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళు రిస్క్ అంత చేయలేరు. అప్పుడు రిస్క్ మారిపోతుంటది. ఫస్ట్ టైమ్ రిస్క్ తీసుకుంటా అంటారు. బట్ రియల్‌గా డబ్బులు పడిపోయేటప్పుడు సార్ ఇంత పడిపోయింది, నేను తీసుకోలేను, నాకు భయమేస్తుందని చెప్పి రిస్క్ తగ్గించుకుంటారు. ఆ టైంలో కూడా డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే విధంగా ఆ టైంలో పోర్ట్‌ఫోలియో రీబాలన్సింగ్ అనేది చేయాలి. రైట్? ఇప్పుడు ఆయన రిస్క్ తగ్గిపోయింది కదా! ఆయన పోర్ట్‌ఫోలియో ఎక్స్‌పోజర్ కూడా తగ్గించాలి. మన ఈక్విటీ ఎక్స్‌పోజర్ తగ్గించి ఎంత పట్టాలో, ఇది డిప్‌లో ఎంత పట్టాలో అనేది చూసుకుంటూ పోర్ట్‌ఫోలియో రీబాలన్సింగ్ అనేది కూడా చేయాలి. సో, ఇవన్నీ వాళ్ళు చేయలేరండి. ఎప్పుడైతే ఎక్స్‌పర్ట్ ఉంటారో ఇవన్నీ చేయగలుగుతారు. అది కాకుండా మేడం జనరల్‌గా మ్యూచువల్ ఫండ్స్ ఇలా నేను చెప్తూ ఉంటాను కదా! ఇది ఇన్వెస్ట్ చేస్తుంటారు, స్టార్ట్ చేస్తారు. రిస్క్ తీసుకుంటే స్టార్ట్ చేసేస్తాను అని స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తారు మేడం. ఏదో కారణాలు మనకి ఇంకా మీడియేటర్ ఉన్నా లేకపోతే సొంతగా చేసుకున్నా సరే ఆపేస్తుంటారు. ఒక గోల్ సెట్ చేసుకుంటారు. మధ్యన ఆపేస్తుంటారు. అంటే డిసిప్లిన్డ్ అప్రోచ్ లేకపోతే మనం ఏ గోల్ రీచ్ అవ్వలేం. డిసిప్లిన్డ్ అప్రోచ్ అంటే ఏంటి? మనం అనుకుంది ఒక 10,000 అనుకున్నాం అనుకోండి ఎస్ఐపి. ఒక 20 ఇయర్స్ కట్టాలనుకున్నాం. ఆ 20 ఇయర్స్ క్రమబద్ధంగా కరెక్ట్‌గా మిస్ అవ్వకుండా కడుతూ ఉండాలి. బై ఛాన్స్ మీకు ఉద్యోగం లేదు, ఏదైనా ఇన్‌కమ్ లేదు, సోర్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు మనం ఏం చేయలేం. బట్ మీకొచ్చేటప్పుడు మనం మిస్ చేయకూడదు. అట్లా ఆ డిసిప్లిన్డ్ అప్రోచ్ ఆఫ్ ఉండి ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఉంటే మనకి ఎలాంటి మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది కాకుండా మేడం చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ఈ టైమింగ్ ఉంటది. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు ఒక 20,000 సిప్ చేయగలిస్తే వాళ్ళేం చేస్తారంటే ఒక రూ. 1000 స్టార్ట్ చేస్తారు.
రూపాయలు స్టార్ట్ చేసి కొంత డబ్బులు పెట్టుకుంటారు, అది లంసంగా టైమింగ్ చేస్తుంటారు. అంటే ట్రేడింగ్లో మనం బై అట్ దిస్ ప్రైస్, సెల్ అట్ దిస్ ప్రైస్, స్టాప్ లాస్ అని చెప్తారు చూసారా, అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్ కూడా కొంటున్నారు. ఓకే, అది అంటే కరెక్ట్ ఐడియా కాదు. మార్కెట్ పడిన తర్వాత నేను కొంటాను, నేను పెట్టుకుంటాను అంటున్నారు. మనం మార్కెట్ టైమింగ్ చేయలేము మేడం. ఎందుకంటే ఎప్పుడైనా మీరు చూడండి, లాస్ట్ 2 months వరకు అంత ప్రాఫిట్లోనే ఉంది, సడన్గా మొత్తం డౌన్ అయిపోయింది, ఎవరు అమ్మలేపారు అప్పుడు, ఇప్పుడు అమ్మేయాలని అడుగుతున్నారు. సో టైమింగ్ చేస్తే అలాగే ఉంటుంది. మన గోల్ ఏంటంటే ఒక 10 years 20 years ఉండేటప్పుడు డిసిప్లిన్ అప్రోచ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 20 years దగ్గర అవుతుంది అన్నప్పుడు ఒక 1-2 years ముందు ఏం చేయాలనేది మళ్ళీ ఎక్స్పర్ట్ ఇంపార్టెంట్ అది. ఓకే, సో ఎప్పుడైనా ఈ కండిషన్స్ ఉండేటప్పుడు ఎక్స్పర్ట్ రోల్ విల్ ప్లే వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు, ఎందుకంటే జనరల్గా నాకు అన్నీ తెలుసని వచ్చేస్తారు మార్కెట్లో, తర్వాత వచ్చి స్ట్రక్ అయిపోతారు ఏం చేయాలనేది. సో ఈ విధంగా ఫస్ట్ నుంచి మీకు అదే గైడెన్స్ ఉంటే, మీ ఒక పాత్ చూపించి మీకు ఒక వే చూపిస్తూ మీ వెల్త్ క్రియేట్ అయ్యేటట్టుగా ఒక ఎంఎఫ్డీస్ అందరూ చేస్తుంటారండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే మేడం, ఈ ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకుంటూ డిసిప్లిన్డ్ వేలో ఇన్వెస్ట్ చేస్తే ఒక వెల్త్ అనేది షూర్గా 100% క్రియేట్ అవుతుంది.